రాక్షసుడు ముల్లోకాలను నాశనం చేస్తూ దేవతలను సైతం వణికిస్తున్నాడు. వాడి మరణం కేవలం ఒక చిన్న పిల్లాడి చేతిలోనే జరగాలి. కానీ మన్మధుడి భార్య రతీదేవి జగన్మాత అయిన పార్వతీదేవికి ఒక ఘోరమైన శాపం ఇచ్చింది. ఆ శాపం వల్ల అగ్నిదేవుడు, గంగాదేవి కూడా భయంకరమైన శాపాలకు గురి కావాల్సి వచ్చింది. అసలు శివుడి తపోశక్తి నుండి ఆ బాలుడు ఎలా జన్మించాడు? పసివాడైన కార్తికేయుడు భయంకరమైన తారకాసురుని ఎలా అంతం చేశాడు? జాతకంలో కాలసర్పదోషం ఉన్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారో ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కైలాసంలో పరమశివుడు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా యుగాల తరబడి ప్రశాంతమైన గాఢమైన తపస్సులో ఉన్నాడు. ఆయన పక్కనే పార్వతీదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తుంది. కానీ ఇక్కడ కైలాసంలో ఎంత ప్రశాంతత ఉందో బయట ముల్లోకాల్లో అంత భయంకరమైన వాతావరణం ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలపై దండెత్తాడు. వాడికి ఉన్న వరం ఏంటంటే వాడి మరణం కేవలం శివుడికి పుట్టే కొడుకుతోనే సాధ్యం. శివుడేమో తపస్సులో ఉన్నాడు. ఇక నన్ను ఆపేవాడే లేడని ముల్లోకాలను నాశనం చేస్తూ దేవతలను చిత్రహింసలు పెడుతున్నాడు. దిక్కుతోచని దేవతలందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి బ్రహ్మదేవుడి కాళ్ళ మీద పడ్డారు. బ్రహ్మదేవుడు ఒకే ఒక మార్గం చెప్పాడు. ఎలాగైనా శివుడి తపస్సు భగ్నం చేయాలి. ఆ బాధ్యతను బ్రహ్మదేవుడు మన్మధుడికి అప్పగించాడు. మన్మధుడు భయపడుతూనే కైలాసానికి వెళ్లి తన ప్రాణాలకు తెగించి శివుడి గుండెలపైకి మన్మథ బాణాన్ని ప్రయోగించాడు. అంతే, తన తపస్సుకు భగ్నం కలిగించింది ఎవర్రా అని పరమశివుడు కోపంతో తన మూడవ కన్నును తెరిచాడు. ఆ మూడవ కన్ను నుండి వచ్చిన భయంకరమైన అగ్ని జ్వాలలకు మన్మధుడు అక్కడికక్కడే కాలి బూడిదైపోయాడు. తన కళ్ళెదురుగానే తన భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోవడం చూసిన మన్మధుడి భార్య రతీదేవి గుండె పగిలిపోయింది. ఆ బాధలో కోపంతో రగిలిపోతూ పార్వతీదేవి వైపు తిరిగి, నీ వల్లే నా భర్త చనిపోయాడు, ఇంకా నీకు పిల్లలే పుట్టరు అని ఘోరంగా శపించింది. ఆ తర్వాత కాస్త శాంతించి, నీ గర్భం ద్వారా భౌతికంగా నీకు సంతానం కలగదు అని శాపాన్ని మార్చింది. రతీదేవి శాపం పార్వతీదేవి తల్లడిల్లిపోయింది. ఏ స్త్రీకైనా మాతృత్వం అనేది పెద్ద వరం, కానీ ఆ అవకాశమే లేదని తెలిసినా ఆమె వెనక్కి తగ్గలేదు. కైలాసాన్ని వదిలి హిమాలయాల్లోని గౌరీ శిఖరం అనే దట్టమైన అడవికి వెళ్ళింది. అక్కడ చలికి రక్తం గడ్డగట్టే మంచులో ఏకంగా 60,000 సంవత్సరాల పాటు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేసి ఆమె దీక్షను పరీక్షించడానికి పరమశివుడు ఒక భయంకరమైన ముసలి రూపంలో వచ్చి ఆమెను భయపెట్టాలని చూశాడు. కానీ పరమశివుడిపై ఆమెకున్న అచంచలమైన భక్తి ముందు ఆ మాయ నిలబడలేదు. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు నిజ రూపంలో దర్శనమిచ్చి పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ వీళ్ళ కళ్యాణం జరిగింది. కానీ బయట తారకాసుడి అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దేవతలు రోజు రోజుకు ప్రాణాలు కోల్పోతున్నారు. రతీదేవి శాపం కారణంగా పార్వతీదేవికి గర్భం ద్వారా పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అప్పుడు పరమశివుడు పార్వతీదేవికి ఒక అద్భుతమైన మార్గం చెప్పాడు. దేవి, మన ఇద్దరి గాఢమైన తపోశక్తితో ఒక మహాశక్తివంతమైన శిశువుకు జన్మనిద్దామని నిర్ణయించాడు. శివపార్వతులు ఇద్దరు ఎవరికీ తెలియని ఒక రహస్యమైన గుహలోకి వెళ్లారు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని గాఢమైన ఏకాంత ధ్యానంలోకి వెళ్లిపోయారు. శివపార్వతులు రహస్య గుహలో తపస్సు ద్వారా ఒక శిశువుకు జన్మాన్నివ్వబోతున్నారని తారకాసుడికి తెలిసింది. ఎలాగైనా ఆ ధ్యానాన్ని భగ్నం చేయాలని తన రాక్షస సైన్యంతో ఆ గుహ మీదకు దండెత్తాడు. వాడిని ఆపడానికి దేవతలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వాడు గుహలోకి ప్రవేశించే సమయం దగ్గర పడింది. సరిగ్గా అప్పుడే ఆ గుహ లోపల శివపార్వతుల సపోశక్తి నుండి అత్యంత ప్రమాదకరమైన వేడిని రగిల్చే ఒక మహా అగ్నిగోళం ఉద్భవించింది. ఆ శక్తి తారకాసుడి చేతికి చిక్కకూడదని దేవతలు వెంటనే అగ్నిదేవుడిని ఆ గుహలోకి పంపించారు. అగ్నిదేవుడు వేగంగా వెళ్లి ఆ అగ్నిగోళాన్ని తీసుకొని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ అది సామాన్యమైన అగ్ని కాదు. సాక్షాత్తు ఆ శివపార్వతుల దివ్య తేజస్సు. ఆ వేడిని అగ్నిదేవుడు కూడా తట్టుకోలేకపోయాడు. అగ్నిదేవుడి శరీరం కాలిపోయి మాడి మసైపోయే పరిస్థితికి వచ్చాడు. ఆ మంటలు భరించలేక నీటికి అధిదేవత అయిన గంగాదేవి దగ్గరకు వెళ్లి ఆ అగ్నిగోళాన్ని ఆ నదిలో విడిచిపెట్టాడు. కానీ ఆ మహాశక్తిని గంగామాత కూడా మోయలేకపోయింది. సరిగ్గా అప్పుడే ధ్యానం నుండి బయటకు వచ్చిన పార్వతీదేవి తన బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారని తెలిసి ఉగ్ర రూపం దాల్చింది. భయంతో వణుకుతున్న అగ్నిదేవుడిని చూసి, నా బిడ్డను దూరం చేసిన నువ్వు ఇకపై పవిత్రమైనవే కాకుండా అపవిత్రమైనవి కూడా దహించే సర్వభక్షకుడివి అవుతావు, ఎప్పుడూ నల్లటి పొగతో కప్పబడి ఉంటావు అని శపించింది. ఆ తర్వాత గంగాదేవి వైపు తిరిగి, నా బిడ్డను మోయలేక వదిలేసిన నువ్వు ఇకపై భూలోకంలో పాపాలు చేసే మహాపాపులను వారి అపవిత్రతను మోస్తూ ఉంటావు అని ఘోరంగా శపించింది. గంగాదేవి ఆ అగ్నిగోళాన్ని మోయలేక దానిని తీసుకెళ్లి శరవణ తీరంలో వదిలేసింది. అది గడ్డిని తాకగానే ఒక మహా అద్భుతం జరిగింది. ఆ ఒకే ఒక్క అగ్నిగోళం 6 భాగాలుగా విడిపోయింది. ఆ 6 భాగాలు 6 సూర్యుడిలా మెరిసిపోతున్న పసికందులుగా మారింది. ఆకాశం నుండి ఈ అద్భుతాన్ని చూసిన 6 కృతికా నక్షత్రాలు కిందికి వచ్చి ఆ 6 పిల్లలకు ప్రేమగా పాలు ఇచ్చి పెంచడం మొదలుపెట్టారు. ఇక్కడ కైలాసంలో తన బిడ్డ ఏమయ్యాడో అని ఏడుస్తున్న పార్వతీదేవి దగ్గరకు శివుడు వచ్చి, దేవి, మన బిడ్డలు శరవణ తీరంలో సురక్షితంగా ఉన్నారు అని అసలు నిజం చెప్పాడు. అది వినగానే రతీదేవి శాపం వల్ల తనకు అసలు మాతృత్వమే దక్కదు అనుకున్న ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. వెంటనే శివునితో కలిసి శరవణ తీరానికి పరిగెత్తింది. అక్కడ తేజస్సుతో వెలిగిపోతున్న ఆ 6 పసికందులను చూడగానే ఆమెలో బందీ అయిన కన్న ప్రేమ కట్టలు తెంచుకుంది. ఆ 6 ఒకేసారి గట్టిగా తన గుండెలకు హత్తుకుంది.
జగన్మాత వాళ్ళను కౌగిలించుకోగానే ఆ 6 శిశువులు విడివిడిగా కాకుండా ఆమె ప్రేమ వల్ల 6 ముఖాలు 12 చేతులు ఉన్న అత్యంత అజేయమైన బాలుడిగా మారిపోయారు. 6 ముఖాలు ఉండటం వల్ల ఆయనే షణ్ముఖుడు అయ్యాడు. కృతికలు పెంచడం వల్ల కార్తికేయుడు అయ్యాడు. ఆ మహావీరుడు తారకాసురుడి మరణ శాసనం రాయడానికి సిద్ధమయ్యాడు. కైలాసానికి చేరుకున్న బాలుడిని పరమశివుడు దేవతల సైన్యానికి సేనాధిపతిగా ప్రకటించాడు. యుద్ధానికి వెళ్లే ముందు పార్వతీదేవి తన చేతుల మీదుగా ఒక మహా అద్భుతమైన ఆయుధాన్ని బహుకరించింది. అదే అజేయమైన వేల్. యుద్ధ భూమిలో ఆ చిన్న పిల్లాడిని చూసి తారకాసురుడు పగలబడి నవ్వాడు. కానీ వాడికి తెలియదు ఆ పిల్లాడి చేతిలో ఉన్న ఆయుధం ఎలాంటిదో. కార్తికేయుడు పార్వతీదేవి ఇచ్చిన ఆ వేల్ను ప్రయోగించగానే అది వెళ్లి తారకాసుడి వక్షస్థలాన్ని చీల్చి చెండాడింది. ముల్లోకాలను వణికించిన రాక్షసుడు నేలకూలాడు. కానీ యుద్ధం ముగియలేదు. తారకాసురుడి సోదరుడైన శూరపద్ముడు తన రాక్షస మాయతో ఒక అతిపెద్ద భయంకరమైన మామిడి చెట్టుగా మారి దేవతా సైన్యాన్ని నలిపివేయాలని చూశాడు. అప్పుడు స్వామి తన వేలుతో ఆ చెట్టును ఒక దెబ్బతో నిలువున 2 భాగాలుగా చీల్చేశాడు. శూరపద్ముడి అహంకారం అణిగిపోయి స్వామి అని పాదాలపై పడ్డాడు. అప్పుడు స్వామి అద్భుతమైన కరుణని చూపించి ఆ చెట్టు 2 భాగాలను చంపకుండా ఒక భాగాన్ని తన యుద్ధ జెండాపై ఉండే కోడిపుంజుగా, మరో భాగాన్ని తన నెమలి వాహనంగా మార్చుకున్నాడు. శత్రువును నాశనం చేయడం కంటే వాడిలోని అహంకారాన్ని అదుపులో ఉంచుకోవాలని స్వామి మనకు నేర్పించిన పాఠం ఇది. ఇప్పటి వరకు మనం చూసింది కార్తికేయుడి పూర్తి చరిత్ర. ఇక వీడియో మొదట్లో మనం అడిగిన అతిపెద్ద ప్రశ్న, కాలసర్ప దోషానికి కార్తికేయుడికి ఉన్న సంబంధం ఏంటి? ఒకప్పుడు సర్పాలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కార్తికేయుడి పాదాలపై పడి శరణ వేడగా స్వామి వారికి అభయం ఇచ్చి పూర్తి రక్షణ కల్పించాడు. అందుకే ఆయన సర్పాలకు రక్షకుడయ్యాడు. జాతకంలో కాలసర్ప దోషం అంటే రాహుకేతువుల మధ్య గ్రహాలు చిక్కుకుపోవడం. స్వామి ఫోటోను గమనిస్తే ఆయన వాహనమైన నెమలి కాలి కింద ఒక పాము గట్టిగా పట్టుబడి ఉంటుంది. ఇక్కడ పాము అంటే మనల్ని భయపెట్టే కాలసర్పం అని, నెమలి అంటే స్వామి వారి అనుగ్రహం. ఆ పాము నెమలికి భయపడి అణిగిమణిగి ఉంటుంది. అంటే కాలం మరియు కర్మ కూడా కార్తికేయుడి అదుపులో ఉంటుంది. అందుకే జాతకంలో కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు కేవలం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే చాలు ఆ నెమలి కాలి కింద పాము అణిగిపోయినట్లు మన జీవితంలోని సమస్యలు, ఆగిపోయిన పనులన్నీ స్వామి పాదాల కింద సర్దుకుంటాయి. ఇది సుబ్రహ్మణ్య స్వామి జననం, తారకాసుర వధ, నెమలి వాహనం మరియు కాలసర్ప దోషం వెనుక ఉన్న అసలైన చరిత్ర. శివపురాణంలోని మహా అద్భుత ఘట్టం మీకు రోమాలు నిక్కబడుచుకునేలా చేసిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ కామెంట్స్ లో ఓం శరవణ భవ అని భక్తితో రాయండి. ఇలాంటి ప్రామాణికమైన మరెన్నో పురాణ రహస్యాల కోసం మీ పార్వతీపుత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.